హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. శుభ సాయంకాలం. శబ్దం వస్తుందా? గనగన శబ్దం వస్తుంది కదా. విత్తనాలన్నీ ఎండినాయి. అవి సోరకాయ. అయితే దీన్ని గ్రామాలలో ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఎండిన తర్వాత దీనికి తాడుతోటి కడతారండి. దాన్ని చిక్కం అంటారు. ఆ చిక్కం కట్టి బాయిలలో పోయి ఈత నేర్చుకోవడానికి వెళ్తురు. దాన్ని ఎట్లా కట్టుకుందరు అంటే వెనుకకు ఇట్లా ఈ విధంగా కట్టుకొని బాయిలో నెట్టేస్తే అతమేనండి నీళ్ళలో పైకి తేలుతుంది బుర్రకాయ. దీన్ని బుర్రకాయ అంటారు కట్టిన తర్వాత. అయితే పైకి తేలుతుంది, మనల్ని కూడా పైకి లేపుతుంది, మునగనియ్యది. దీనికి రంధ్రం పడి పగులితే మాత్రం నీళ్ళు లోపలికి పోతాయి, మనం లోపలికి పోతాం. అట్లా ఈ బుర్రకాయను ఒకప్పుడు ఊళ్ళలో వాడుకునేది. ఇది రోహిణి కార్తీ కదా. ఈ రోహిణి కార్తీల ఇప్పుడు ఈ సోరకాయ విత్తనాలను రెడీ చేసుకోవడానికి ఈ సోరకాయను ఎండబెట్టడం జరిగింది. అయితే రోహిణి కార్తీల ఏంటంటే వర్షం పడుతుంది, లేదు అంటే ఎండలు కొడతాయి. ఆ ఎండలు ఎట్లా కొడతాయి? రోకళ్ళు పగిలే ఎండలు ఉంటాయి అని అంటారు. అంటే గ్రామాలలో బయట రోకల్ బండ ఉంటాయి కదా, బట్టి బయటనే ఉంటాయి కదా. ఒక బండకే చెక్కి ఉంటుంది రోడ్. అటువంటి టైంలో ఎండలు ఎక్కువ అయిపోయినప్పుడు ఆ దంచే రోకలి పగిలి పచ్చలైపోతుంది. అందుకే దాన్ని రోకలు వలిగే ఎండలు అని అంటారు పాత వాళ్ళు. ఇప్పటికి కూడా అంటారు ఆ పేరును. అయితే ఈ సోరకాయను అదేంటి రోహిణి కార్తీల వర్షం పడాలి, ఎండ కొట్టినప్పుడు కొంతమంది పెట్టి చెట్లకు నీళ్లు పోస్తారు. అంటే ఈ రోహిణి కార్తీల పెట్టినప్పుడే బలమైన చెట్లు అంటారు. వర్షం పడదాకా ఎదురు చూస్తే జూన్ వస్తుంది, ఒక్కొక్కసారి పడాయి కదా, జూన్ ఎండింగ్ వరకు కూడా పడాయి. అట్లాంటి పరిస్థితి అప్పుడు చెట్లు కూడా లేట్ వస్తాయి, కాయలు కూడా లేట్ వచ్చేస్తాయి. అయితే ఈ రోహిణి కార్తీల వర్షం ఎట్లా పడాలంటే కొన్ని చినుకులన్నా చిరు జల్లులన్నా పడిపోవాలి, ఒక డల్లన్న పడాలి, జల్లన్న పడాలి. అట్లయితే రోహిణి కార్తీ వర్షాకాలం కూడుకున్నట్టు. ఈ రోహిణి కార్తీకి ముందే తర్వాత ఏమంటారు, కోకిలలు ఉంటాయి కదా, అవి వర్షం కోసం పూస్తూ ఉంటాయి. అయితే ఇది ఎట్లా అంటే పగలగొట్టి, ఇప్పుడు దీన్ని పగలగొట్టి నేను విత్తనాలు తీస్తాను. అయితే రోహిణి కార్తీల పెట్టిన చెట్లు బలమైన చెట్లు అని చెప్తున్నా కదా. అయితే ఒకటి ఏంటంటే వ్యవసాయదారులు ఇప్పటి నుండే ఎదురు చూస్తుంటారు వర్షం కోసం. రోహిణి కార్తీక కూడుకుంటుందా అని పడిపోయిందండి. చూడండి, పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత ఈ విధంగా విత్తనాలు, ఈ విధంగా ఆ విత్తనాలన్నీ శుభ్రం చేయడం అవసరం లేదండి. బూజు ఉన్నది అన్నది లేదు. ఎంత చక్కగా విత్తనాలన్నీ ఉన్నాయో చూడండి. నేను మీకు ఇంకా కొంచెం చూపిస్తా. చూడండి, ఇక విత్తనాలు ఏ రకంగా అందులో ఉన్నాయో చూస్తుంటే ఇట్లా ఉంది చూడండి. ఈ విధంగా సోరకాయ విత్తనాలు ఉన్నాయి కదా, ఎండినాయి. ఒక 3 రోజులు అవుతుంది ఈ కాయను చెట్టు మీద నుండి తెంపి. అంటే ఎండే వరకు కాయ ఎండే వరకు పెడితేనే ఇట్లా శుభ్రంగా ఉంటాయి విత్తనాలు. ఈ గుజ్జు అనేది దానికి విత్తనాలకు అతుక్కోదు, గుజ్జు అనేది అతుక్కోదు. కొంచెం ముందే తెంపి అట్లా పెడితే ఆ గుజ్జు అతుక్కొని ఈ విత్తనాలు ఇట్లా ఫ్రీ ఇట్లా ఉండేయండి. ఈ విధంగా సోరకాయ విత్తనాలను, బీరకాయ విత్తనాలనైనా కూడా అట్లా తయారు చేసుకుంటారు. పండు వారితే అట్లనే ఎండే వరకు కాయలు పెడతారు. చూడండి, ఇప్పుడు వీటికి జిగురు కొంచెం ఉన్నది. ఈ జిగురును తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి చూపిస్తున్న సోరకాయ విత్తనాలను ఏ విధంగా మనం తయారు చేసుకొని రెడీ పెట్టుకుంటాము. నేను ఈసారి మే 25 రోహిణి కార్తీ డేటు, ఆ రోజే చెట్లు పెడదాం అనుకుంటున్నాయి, విత్తనాలను పెడదాం అనుకుంటున్న పాదులు.
చెట్లు నీళ్ళు పోసి చెట్లకు పాదులకు నీళ్ళు పోసి నేను పెంచుతా. అప్పుడు తొందరగా ముందు కాయలు వస్తాయి. దసరా వరకు ముందే కాయలు వస్తాయి. లేట్గా పెడితే వర్షాలు అయిపోయినాక చలికాలం టైంలో కాయలు వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఎలగందుల ప్రభాకర్ సార్ బాగున్నారా మీరు? నా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ బాయ్.